ఓకే. ఇది యూనిట్ 3లో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో టైప్ 2 అంటే యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు ది వీపీ ఉన్నప్పుడు. అంటే టైప్ 2 అంటే ఇది యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు వీపీ అని ఇచ్చిన, బేస్ రెస్ట్స్ ఆన్ వీపీ అని ఇచ్చిన, ప్యారలల్ టు హెచ్పి అని ఇచ్చిన, అంటే యాక్సిస్ ప్యారలల్ టు హెచ్పి అని ఇచ్చిన. లేకపోతే ఇప్పుడు చూడండి, ఇలా యాక్సిస్ ఉంది అంటే దీని ఫేస్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందా, మనం ఇలా కూడా గీయచ్చు కదా. రెస్ట్స్ ఆన్ హెచ్పి అన్నప్పుడు ఇదేమో దాని బేస్, ఇదేమి ఇది, అవునా అవునా కదా. ఇలా కూడా గీయచ్చు కదా, దీన్ని ఇంత లెంత్లో కాకుండా ఇలా కూడా గీయచ్చు. ఇది ఇంకోలా కూడా అడగచ్చు, యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు వీపీ అన్న బేస్ రెస్ట్స్ ఆన్ వీపీ అంటే బేస్ రెస్ట్స్ ఆన్ వీపీ, అవునా కదా. ఇది బేస్ రెస్ట్స్ ఆన్ వీపీ అన్న, లేకపోతే యాక్సిస్ ప్యారలల్ టు హెచ్పి అన్న. చూడండి, యాక్సిస్ ప్యారలల్గా ఉంది, సో హెచ్పి అన్న. లేకపోతే ఇంకోలా కూడా మనం దీన్ని అడగచ్చు. ఎలా అంటే ఇది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది హెక్సగాన్, ఈ కింద సేమ్ ఇలాంటిదే ఇక్కడ కింద ఉంటుంది కదా, దాన్ని మనం బేస్ అంటాం, అవునా. దీన్ని ఏమంటాం, ఫేస్ అంటాం. ఒకవేళ ఫేస్ ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నా కూడా అది టైప్ 2ఏ. ఫేస్ వన్ ఆఫ్ ఇట్స్ ఫేస్ అని ఇస్తాడు, వన్ ఆఫ్ ఇట్స్ ఫేస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అని ఇచ్చిన, వన్ ఆఫ్ ఇట్స్ ఫేస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అని ఇచ్చిన, యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు హెచ్పి అని ఇచ్చిన, బేస్ రెస్ట్ ఆన్ వీపీ అని ఇచ్చిన, యాక్సిస్ పర్పెండిక్యులర్ టు వీపీ అని ఇచ్చిన. ఇదంతా ఇలాగే డ్రా చేయాలన్నమాట. అంటే పైన ఏమో ఇలా, ఇది హెక్సగాన్ అయితే పైన హెక్సగాన్, పెంటగాన్ అయితే పైన పెంటగాన్, ఒకవేళ స్క్వేర్ అయితే పైన స్క్వేర్, కింద దాని షేప్ ఇలా గీస్తాం, ఓకేనా. ఇది ఫ్రంట్ వ్యూయే, ఇది ఏం టాప్ వ్యూ కాదు. కాకపోతే ఇలా ఉంది కదా, అంటే ఇలా రెస్ట్ అయ్యి ఉంది కదా, సో ఇలా రెస్ట్ అయినప్పుడు దీని ఫేస్ ఫ్రంట్ వ్యూ అవుతుంది, దీని బాడీ టాప్ వ్యూ అవుతుంది. సో అందుకని ఇలా గీస్తాం అనమాట టైప్ 2లో, ఓకేనా. టైప్ 2 ఇలా గుర్తుపెట్టుకోండి. టైప్ 2లో మెయిన్ కీవర్డ్స్ యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు వీపీ, ఆర్ బేస్ రెస్ట్స్ ఆన్ వీపీ, ఆర్ యాక్సిస్ ప్యారలల్ టు హెచ్పి, ఆర్ వన్ ఆఫ్ ఇట్స్ ఫేసెస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అని ఇచ్చినా కూడా ఇదే. వన్ ఆఫ్ ఇట్స్ ఫేస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అని ఇచ్చినా కూడా ఇదే, అంతే కదా. హెచ్పిలో ఇలా ఒక ఫేస్ రెస్ట్ అవుతుంది, ఇలా దీని ఫేస్ మరిదే కదా ఫేస్ అంటే, ఫేస్ హెచ్పి మీద రెస్ట్ అవుతుంది, ఇలా అయినా ఓకే. లేకపోతే దీని బేస్ రెస్టింగ్ ఆన్ వీపీ అని ఇచ్చిన ఓకే, లేకపోతే దీని యాక్సిస్ ప్యారలల్ టు హెచ్పి అని ఇచ్చిన టైప్ 2ఏ, ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు ది వీపీ టైప్ 2 ఇది. మనం ఇందాక కూడా వీడియో 1లో కూడా మనం దీన్ని బట్టి పక్కన ఇంకో ప్రొజెక్షన్ అలా గీయలేదు. ఎందుకు అలా గీయలేదంటే మనకి క్వశ్చన్లో ఎక్కడ యాంగిల్ మెన్షన్ చేయాల, అంటే ఇలా హెచ్పికి ఎంత యాంగిల్తో ఉంది, వీపీకి ఎంత యాంగిల్తో ఉంది, అప్పుడు మాత్రమే మనం ఫస్ట్ ఇలా డ్రా చేసుకుని తర్వాత దీన్ని బట్టి ఇంకో డయాగ్రామ్ డ్రా చేస్తాం కదా. అలా డ్రా చేయాలి అంటే ఎక్కడన్నా యాంగిల్ ఇవ్వాలి, సో అలా ఇవ్వకపోతే ఇలాగే డ్రా చేయాలి, ఓకేనా. అంటే ఇలా డ్రా చేస్తాం కదా మనం, సంథింగ్ ఇలా పెట్టుకుని మళ్ళీ దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేసుకుని దీన్ని పైకి ప్రొజెక్ట్ చేసుకుని ఇలాగా డ్రా చేస్తాం. అది ఎప్పుడు ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు, వీపీకి కానీ హెచ్పికి కానీ లేకపోతే రెండింటికి కానీ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు అలా డ్రా చేస్తాం. అలా కాకుండా నార్మల్గా ఇలా ఇస్తే ఇప్పుడు చెప్పినట్టు డ్రా చేయాలి, ఓకేనా. ఫస్ట్ ఏ పెంటగానల్ ప్రిజమ్ ఆఫ్ బేస్ సైడ్ 30 mm, అంటే సైడ్ 30 mm ఇచ్చాడు, యాక్సిస్ 60 mm ఇచ్చాడు, హ్యాస్ వన్ ఆఫ్ ఇట్స్ బేసెస్ ఇన్ వీపీ, ఓకే. అంటే టైప్ 2 అని మనకి మెన్షన్ చేశాడు. టైప్ 2 అంటే పైన ఏమో షేప్ వస్తుంది, ఇక్కడ పెంటగాన్ కాబట్టి పైన పెంటగాన్ వస్తుంది, కింద దాని బాడీ వస్తుంది, ఓకేనా. అని మనకి ఈ చిన్న పాయింట్ వల్ల మనకి ఇది అర్థమైపోయింది. ఇప్పుడు ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్, ఆ ఫేస్ ఒకవేళ ఏ రెక్టాంగులర్ ఫేస్ ఇస్ ప్యారలల్ టు అండ్ 15 mm అబౌవ్ హెచ్పి, తర్వాత పెర్పెండిక్యులర్ టు హెచ్పి అయితే, ఇన్క్లైన్ 45 degrees టు హెచ్పి అయితే, ఈక్వల్ ఇన్క్లైన్ టు హెచ్పి అయితే. మనం వీడియో 1లో ఏం చేసాం, ఇన్క్లైన్ టు వీపీ అన్నప్పుడు ఎలా డ్రా చేయాలి, ఈక్వల్ ఇన్క్లైన్ టు వీపీ అన్నప్పుడు ఎలా డ్రా చేయాలి, ఈక్వల్ టు ఈ కింద మనం ఇన్క్లైన్ టు వీపీ, ప్యారలల్ టు వీపీ, అవన్నీ కూడా కింద మనం ఇలా కింద పెట్టుకున్నాం. ప్యారలల్ టు వీపీ అంటే ఇలా పెట్టాం, పెర్పెండిక్యులర్ అంటే ఇలా పెట్టాం సైడ్ని, ఈక్వల్ ఇన్క్లైన్ అంటే ఇలా పెట్టుకున్నాం. నెక్స్ట్ ఒక ఇంక్లినేషన్ ఇస్తే ఇలా తీసుకుని, అంతే కదా, ఒక స్క్వేర్ అనుకుందాం, పోనీ పెంటగాన్ అనుకుందాం, హెక్సగాన్ కానీ ఏదో ఒకటి ఇలా గీసుకున్నాం. ఫస్ట్ సైడ్ని ఇలా, అంటే పెర్పెండిక్యులర్ అంటే ఇలాగే మనం ఇలా తీసుకున్నాం, ఒకవేళ ఈక్వల్ అంటే ఇలా తీసుకున్నాం, ఒక యాంగిల్ అంటే ఇలా తీసుకున్నాం, అవునా. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా హెచ్పికి ఇచ్చాడు,
మనం ఫస్ట్ వీడియోలో ఏం చేసాం, వీపీకి చూసాం. ఇంక్లైన్ టు వీపీ, ప్యారలల్ టు వీపీ, పెర్పెండిక్యులర్ టు వీపీ, ఈక్వల్లీ ఇంక్లైన్ టు వీపీ, ఇవన్నీ ఫస్ట్ వీడియోలో చూసాం. ఇప్పుడు ఈక్వల్లీ ఇంక్లైన్ టు హెచ్పి అంటే ప్యారలల్ టు హెచ్పి, పెర్పెండిక్యులర్ టు హెచ్పి, if face is inclined at 45 degrees to hp, if face is equally inclined to hp. ఓకేనా, ఫేస్ ఆర్ ఫేసెస్ మన ఇష్టం. ఇప్పుడు హెచ్పి కాబట్టి ఈ హెచ్పికి అంటే హెచ్పి మీద యాంగిల్ కానీ అంటే హెచ్పికి సంబంధించినంత పైన డ్రా చేస్తాం. అంటే ఇంక్లినేషన్స్ అన్నీ అంటే ప్యారలల్ అని అన్నా, పెర్పెండిక్యులర్ అని అన్నా, ఈక్వల్ ఇంక్లైన్డ్ అని అన్నా, యాంగిల్ అని ఇచ్చిన, యాంగిల్ టు హెచ్పి అని ఇస్తే అంటే హెచ్పికి సంబంధించినవి అన్నీ ఇస్తే వీపీలో డ్రా చేస్తాం, వీపీకి సంబంధించినవి ఇస్తే కింద హెచ్పిలో డ్రా చేస్తాం. ఇది కూడా ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు హెచ్పికి సంబంధించినవి అన్నీ ఇచ్చాడు కాబట్టి మనం పైన డ్రా చేస్తాం యాంగిల్స్ అన్నీ కూడా. ఓకేనా, హెచ్పి కానీ ఇస్తే పైన డ్రా చేస్తాం, వీపీ కానీ ఇస్తే కింద యాంగిల్స్ అన్నీ పెడతాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వీడియోలో మనం అన్నీ వీపీకి ఉన్నాయి కాబట్టి మొత్తం అన్నీ కిందే పెట్టాం. ఒకసారి వీడియో చూడండి. ఇప్పుడు అన్నీ కూడా పైన ఇస్తున్నాం కాబట్టి పైన ఇస్తున్నాం అంటే హెచ్పి అన్నాడు కాబట్టి మొత్తం యాంగిల్స్ అన్నీ పైన ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ యాజ్ యూజువల్ ఒక హారిజాంటల్ లైన్ తీసుకోవాలి. ఇది లైట్గా డ్రా చేయండి. ఓకే, డ్రా చేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అంటే వెన్ అంటే ఇది మొత్తం 4 డిఫరెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇది 4 డిఫరెంట్ క్వశ్చన్స్ కింద అడగొచ్చు. ఎలాగా, ఏ పెంటగోనల్ ప్రిజమ్ ఆఫ్ బేస్ సైడ్ 30 mm అండ్ యాక్సిస్ 60 mm హ్యాస్ వన్ ఆఫ్ ఇట్స్ బేసెస్ ఇన్ VP, ట్రై ఇట్స్ ప్రొజెక్షన్స్ వెన్ రెక్టాంగులర్ ఫేస్ ఈజ్ ప్యారలల్ టు అండ్ 15 mm అబోవ్ HP. ఇది ఒక క్వశ్చన్, ఇలా అడగొచ్చు. లేకపోతే వెన్ ఏ ఫేస్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు HP అని ఇలా అడగొచ్చు. లేకపోతే వెన్ ఏ ఫేస్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ 45 degrees to HP ఇలా అడగొచ్చు. లేకపోతే వెన్ ఏ ఫేస్ ఈజ్ ఈక్వల్లీ ఇంక్లైన్డ్ టు HP ఇలా అడగొచ్చు. ఈ 4 ఎలాగన్నా అడగొచ్చు, లేకపోతే ఈ 4 కలిపి కూడా అడగొచ్చు. ఓకే, ఫస్ట్ బేసెస్ ఇన్ VEP అన్నాడు అంటే టైప్ 2. టైప్ 2లో ఈ పెంటగాన్ కానీ ఎక్కడ పెంటగాన్ ఇస్తే పెంటగాన్ పైన, ఇక్కడ ఎక్సగాన్ ఇస్తే ఎక్సగాన్ పైన అలా డ్రా చేయాలి. సో ప్యారలల్ టు అండ్ 15 mm అబోవ్ HP ఇవన్నీ కూడా మనం పైన పెట్టాలి. ఫస్ట్ ఏమన్నాడు, ప్యారలల్ అన్నాడు. ప్యారలల్ అంటే స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ ఎంత దూరంలో ఉందంట, 15 mm అబోవ్ HP. సో 15 mm పెట్టాం. సైడ్ ఎంత 30. సో 10, 20, 30. ఓకే, ప్యారలల్ సరిపోయింది కదా. ఇప్పుడు ఎంత ఉండాలి అన్నాడు అంటే మన పెంటగాన్ కాబట్టి యాంగిల్ ఎంత పెట్టాలి, 72. అది గుర్తుపెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇక్కడ లైన్ లేదు కదా అంటే ఇది ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ పెడతాం మనం ఈ రెండు. ఇప్పుడు ఇక్కడ మనకి ఎలాంటి లైన్ లేదు. సో లైన్ లేని స్కేల్ అంటే ఇటు సైడ్ 0 ఇటు సైడ్ ఉంది కదా, లైన్ లేని స్కేల్ అంటే ఇటు సైడ్ 0 ఇటు సైడ్ ఉన్న స్కేల్. సో ఇక్కడైతే 72 పెట్టచ్చు. అదే ఇటు సైడ్ నుంచి అయితే 108 పెట్టాలి. అంటే రెండు ఒకే చోట మీట్ అవుతాయి. ఓకేనా, అంటే నువ్వు ఎలా చూసుకుంటే 108 పెట్టాలి, అదే లైన్ లేని సైడ్ ఎలా చూసుకుంటే 72 పెట్టాలి. 72 పెట్టాను. మనకి ఎంత కావాలి, 30 కావాలి. సో ఇక్కడ పెట్టుకుని 10, 20, 30 అంతే. తర్వాత మళ్ళీ 72 సైడ్ ఎంత ఇచ్చాడు, 30 mm. సో 30 mm పెట్టుకోవాలి. 10, 20, 30 సేమ్ మళ్ళీ ఇలా తీసుకుని 72 30 mm పెట్టుకోవాలి సైడ్ యొక్క లెంత్. 10, 20, 30. నెక్స్ట్ దీన్ని ఇలా కలపాలి. ఓకే, ఇది ప్యారలల్ టు HP. నెక్స్ట్ దీని ప్రొజెక్షన్స్ కిందగా డ్రా చేయాలి ఇలా. ఓకే, డ్రా చేసిన తర్వాత థిక్ చేసి నెక్స్ట్ యాక్సిస్ ఎంత అన్నాడు, హైట్ 60 mm అన్నాడు. సో 60 mm పెట్టుకుందాం. ఇక్కడ నుంచి 60 mm. ఓకే,
ఇది 60 mm. సో మనకి ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు ఈ 3 పాయింట్లే తీసుకుందాం. ఓకే, మనం ఇందాకడ మనం ఫస్ట్ వీడియోలో ఎలా తీసుకున్నాం, ఈ పాయింట్స్ తీసుకున్నాం. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో తీసుకోవాలి టైప్ 2లో. ఈ పాయింట్లు మనకు కనిపిస్తున్నాయి అనుకోవాలి. సో ఈ పాయింట్లు డార్క్ చేసుకోవాలి. సో ఈ పాయింట్ డార్క్ చేసుకుందాం. ఇది ప్రిజం కాబట్టి స్ట్రైట్ లైన్సే కొట్టాలి. ఓకే, 10, 20, 30, 40, 50, 60. సేమ్ ఈ లైన్ నుంచి కూడా 10, 20, 30, 40, 50, 60 అంతే. ఇప్పుడు ఈ మూడింటిని కలపాలి. కలిపిన తర్వాత ఇవి బ్యాక్ సైడ్ ఉన్నట్టు కింద లెక్క. సో వీటిని మనం డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేయాలి. సో డాటెడ్ లైన్స్. సో ఇలా ఇది 108 degrees అని పెట్టుకుని దీని సైడ్ ఎంతో మెన్షన్ చేయాలి. దీని హైట్ కూడా మెన్షన్ చేయాలి. 60. ఇది ప్యారలల్ టు హెచ్పి అయితే. నెక్స్ట్ ఏ ఫేస్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి అంటే ఏంటి, ఈ హెచ్పికి పెర్పెండిక్యులర్గా ఉందంట. హెచ్పికి పెర్పెండిక్యులర్గా ఉంది. పెర్పెండిక్యులర్ అంటే 90 degrees అంటే స్ట్రైట్ లైన్. అవునా, ఇలా ఐదర్ ఇక్కడ డ్రా చేసి మీరు పెంటగాని ఇలా అన్న డ్రా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ డ్రా చేసి ఇలా అన్న డ్రా చేయొచ్చు, అది మీ ఇష్టం. సో 10, 20, 30, 10, 20, 30. ఓకే, ఇలా చేసినప్పుడు 30 లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పైకి తీసుకుందాం. ఒక 10 mm పైకి తీసుకుందాం. ఇది పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 30. ఓకేనా. ఇప్పుడు సేమ్ లైన్ లెన్స్ స్కేల్ అయితే 72, 30, 10, 20, 30. ఓకే, సేమ్ ఇక్కడ పెట్టుకుందాం. 72, 30, 10, 20, 30. నెక్స్ట్ ఇలా పెట్టుకుందాం. లైన్ స్కేల్ 72, 30, 10, 20, 30. నెక్స్ట్ ఇది కలపాలి. ఓకే, సేమ్ దీనికి కూడా 108 degrees ఈ సైడ్లు అవన్నీ కూడా పెట్టాలి. నెక్స్ట్ వీటిని ఇలా పొడిగించాలి. ఓకే, ఇది ఎంత ఉండాలి, 60 mm కదా. సో 60 mm, 10, 20, 30, 40, 50, 60. సేమ్ మనకి ఈ పాయింట్ కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఇది కూడా ఇక్కడ నుంచి 60. సో ఇది కూడా 60, 10, 20, 30, 40, 50, 60. ఓకే, ఇలా కలపాలి. నెక్స్ట్ ఇది మనకి కనబట్టలేదు కాబట్టి డాటెడ్ లైన్స్. ఓకే, ఇది పెర్పెండిక్యులర్ టు విపి, పెర్పెండిక్యులర్ టు హెచ్పి. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఫేస్ ఈజ్ ఇంక్లైన్డ్ at 45 degrees టు హెచ్పి అన్నప్పుడు 45 degrees టు హెచ్పి. ఫస్ట్ 45 degrees పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుని ఎక్కడ దుక్కుని ఇలా పెట్టుకుని 45 ఇలా ఒక లైన్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఎక్కడ దుక్కున మనం 30 mm తీసుకోవాలి. ఇలా తీసుకుందాం. ఇక్కడ నుంచి 10, 20, 30. ఓకే, 30 mm. ఇది దాని సైడ్ సేమ్ ఇందాకలాగే 72 పెట్టుకోవటమే. 72, 10, 20, 30. సేమ్
72, 10, 20, 30. Same 72. 10, 20, 30. లాస్ట్లో ఇవన్నీ కలపటం. ఇది ఏ ఆన్సర్, ఇది బి ఆన్సర్, ఇది సి ఆన్సర్. నెక్స్ట్ అన్నీ కిందకి ఇలా చేయాలి. 1, 2, 3, 4. అండ్ ఈ యాక్సెస్ కావాలి కదా, దీని సెంటర్ పాయింట్. అది సెంటర్ పాయింట్ కావాలంటే ఇలా దీని సైడ్ ఎంత ఉందో అంత తీసుకోండి. 1 ఇటొక ఆర్క్ ఇలా తిప్పి ఇటొక ఆర్క్ కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఒక షార్ట్ లైన్, లాంగ్ లైన్, షార్ట్ లైన్, లాంగ్ లైన్, షార్ట్ లైన్, లాంగ్ లైన్, షార్ట్ లైన్, లాంగ్ లైన్, షార్ట్ లైన్, లాంగ్ లైన్ తీసుకున్న తర్వాత 60 దగ్గర కరెక్ట్గా 60 చూసుకోండి. 60 ఎక్కడికి వచ్చిందో అక్కడికి. సో 60 తీసుకున్న తర్వాత ఈ పైన పాయింట్స్ ఉన్నాయి కదా, దీన్ని కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేయాలి. సో ఈ పైన పాయింట్స్ మనకు కనపడుతున్నాయి. 1, 2, 3, 4 ఇవి మాత్రం డార్క్ చేయాలి. 2, 3, 4 ఇది మనకు కనబట్టలేదు కాబట్టి చిన్న చిన్న డాటెడ్ లైన్స్, డార్క్గానే కాకపోతే డాటెడ్ లైన్స్ అంతే. ఓకే, ఇది సి ఆన్సర్. ఇప్పుడు డీకి చూడు. డి ఏమన్నాడు? ఏ ఫేస్ ఈజ్ ఈక్వల్లీ ఇంక్లైన్ టు హెచ్పి. ఈక్వల్లీ ఇంక్లైన్ టు హెచ్పి అంటే సేమ్ మనం ఫస్ట్ వీడియోలో లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఏదైతే చేసామో సేమ్ అలాగే, డిఫరెన్స్ ఏం ఉండదు. సేమ్ ఈసారి ఇలా తీసుకుంటాం. ఫస్ట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎంత యాంగిల్ పెట్టాలి? ఇక్కడ 36 యాంగిల్ పెట్టాలి. సో అంటే ఈక్వల్లీ ఇంక్లైన్డ్ అన్నప్పుడు పెంటగాన్కి అయితే 36, అలా కాకుండా హెక్సగాన్కి అయితే 30. అది గుర్తుపెట్టుకోండి. 36 పెట్టుకుని సేమ్ ఇంకా మిగిలిందంతా కామన్. 10, 20, 30 సేమ్ ఇక్కడ నుంచి ప్రొట్రాక్టర్ పెట్టుకుని ఈ పాయింట్ దగ్గర పెట్టుకోవచ్చు, ఈ పాయింట్ దగ్గర పెట్టుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఈ పాయింట్ దగ్గర పెట్టుకుంటే లైన్ స్కేల్ ఇది కాబట్టి ఇక్కడ నుంచి 72. 10, 20, 30 సేమ్ ఇక్కడ కూడా పెట్టుకొని 72. 10, 20, 30 సేమ్ ఇక్కడ కూడా పెట్టుకుని 72. టెన్ 20, 30 లాస్ట్లో 2 కలపాలి. ఇది మనకి ఈక్వల్ ఇంక్లైన్డ్. సో ఇక్కడ నుంచి ఇలా అన్నీ ఇలా ప్రొజెక్ట్ చేయాలి కిందకి. దీని యాక్సెస్ కావాలి కదా, అంటే దీని సెంటర్ పాయింట్. సో 1, 2 ఇది దీని సెంటర్. ఓకే, చేసిన తర్వాత మనకి ఏమేమి పాయింట్స్ కనపడతాయి? ఇది 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 అండ్ ఇది. సో అవి మాత్రం డార్క్ చేయండి. ఎంత? 60 వరకు రావాలి. 60 ఇది డాటెడ్ లైన్. ఇది 60, ఇది 60 అంతే. లాస్ట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఎంత, దీని సైడ్ ఎంత, దీని యాంగిల్ ఎంత. దీని యాంగిల్ 108 అని పెట్టాలి. ఇప్పుడు అంటే పెంటగానికి అయితే 108, అలా కాకుండా హెక్సగానికి అయితే 120 అని పెట్టాలి. అది గుర్తుపెట్టుకోండి అంతే. ఇదైతే ఈక్వల్ ఇంక్లైన్ టు హెచ్పి.
ఇక్కడ పెంటగాన్ అడిగాడు కాబట్టి పెంటగానాలు ప్రిజం అడిగాడు కాబట్టి ఇలా గీసాం. ఒకవేళ పెంటగాన్ కాకుండా హెక్సగాన్ అయితే ఇక్కడ హెక్సగాన్ గీస్తాం. ఒకవేళ అది పిరమిడ్ అయితే ఒకవేళ అది పిరమిడ్ అయితే ఇలా స్ట్రైట్ లైన్స్ కాకుండా దీన్ని ఇలా కలుపుతాం, అంతే తేడా. ఈ మూడింటికి అంతకుమించి తేడా ఉండదు. ఈ ఒక్క క్వశ్చన్లోనే 3 క్వశ్చన్లు కవర్ అవుతున్నాయి, చూసుకోండి.